వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్, టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే, ఫస్ట్ మెటీరియల్ అందరు క్లియరా? కన్ఫర్మా? సార్ కంప్లీట్ సార్. దీన్ని అన్ని చేశారా? యా, వెరీ గుడ్ గైస్, సూపర్. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా ఓకే స్టార్ట్ సార్. చేయండి. యా, డన్ గైస్. సో ఫస్ట్ క్లాసెస్, ఫస్ట్ మెటీరియల్ లో మనం జనరల్ ప్రాబ్లమ్స్, జిఎస్టీ ప్రాబ్లమ్స్ అన్ని చేసేసాం. ఓకే, రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాం. సో టుడే సెకండ్ మెటీరియల్ మనం చూసుకున్నట్లయితే, సో మనకి మేజర్ గా టాప్ కంపెనీస్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కానీ, కంపెనీస్ కానీ, ఓకే, ట్రేడింగ్ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫర్మ్స్ కానీ, మనకి టాప్ కంపెనీస్ ఇవి మార్కెట్ లో. ప్రపంచం అంతా ఈ మూడింటి మీదనే రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు నార్మల్ గా 1 month లో జరిగే ట్రాన్సాక్షన్స్ మీరు ఫస్ట్ మీటర్ లో చూసారు. ఈ రోజు మనం డిస్కస్ చేసే సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో 12 months జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి మనం చెక్ చేస్తాం. సో మంత్లీ బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం అండ్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటాం. వెళ్ళి మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం. సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఎలాంటి ఇక్కడ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఉండదు. బయ్యింగ్ సెల్లింగ్ ఉండదు. ఐటమ్స్ కొనడం, అమ్మడం ఉండదు ఇక్కడ. సో ఏవైనా పర్చేజ్ చేసినా అసెట్స్ పర్చేజ్ చేస్తాం. అసెట్స్ అనేది పర్చేజ్ చేస్తాం. అవి ఏంటి? బిజినెస్ యూజ్ కోసం, యూజ్ ఫర్ బిజినెస్. అవి ఏంటి? ల్యాండ్ అని, బిల్డింగ్ అని, మెషినరీ అని, కంప్యూటర్ అని, ఫర్నిచర్ అని, ఇలాంటివి ఏమైనా కొని మన బిజినెస్ కోసం యూజ్ చేస్తాం. ఆర్గనైజేషన్స్ కోసం, అమ్మడం కోసం కాదు. ఓకే, ఇక్కడ 12 months ట్రాన్సాక్షన్స్ మనం జరుపుతాం. ఓకే, అది గమనించాలి. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా? ఏ సెక్టర్ లో సర్వీస్ జరుగుతుంది చెప్పండి? హాస్పిటల్స్, సెక్టర్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, థియేటర్స్, కాలేజెస్, చారిటబుల్ ట్రస్ట్స్, థియేటర్స్, రెస్టారెంట్, ఓకే, చారిటీస్, ఇలాంటి వాటిల్లో మనం సర్వీస్ ఆర్గనైజేషన్స్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఐ థింక్ కొంచెం లిమిటెడ్ గానే ఉంటుంది. ప్రాఫిట్ అనేది
లిమిటెడ్ గానే ఉంటుంది. ఓకే. సో తర్వాత ఇక్కడ మీకు ట్రైనింగ్ సెంటర్స్. ఓకే. ఇక్కడ సర్వీస్ అనేది జరుగుతుంది. ఏవైనా పర్చేజ్ చేసినా బిజినెస్ కోసం పర్చేజ్ చేస్తాం, ఉపయోగించుకుంటాం. ఇది బాగుంది. సో తర్వాత ఇక్కడ మనకి సాలరీ అడ్వాన్సెస్ వస్తాయి. ఓకే. సాలరీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో తర్వాత ఇక్కడ ఇన్వాయిసెస్ రైజ్ చేయడాలు ఉంటాయి, అమౌంట్ ఇవ్వకుండా. చెక్ బౌన్స్లు అవుతాయి. ఓకే. ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ కూడా చేస్తాం. ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే. ఓకే. తర్వాత అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తాం. అసెట్స్ మీద డిప్రిసియేషన్ కూడా తీయడం జరుగుతుంది. ఫైనల్ గా వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లోకి యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో మనము మంత్లీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ, మనము ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ పోస్ట్ చేసుకుంటూ, ఫైనల్ గా కంపెనీని స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. ఏ ఇయర్ కి ఆ ఇయర్ స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. ఓకే. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసి ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కి మనం ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకొని ఓల్డ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా, క్లోజింగ్ బ్యాలెన్స్ మొత్తం న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇలా ఇది ఒక సర్వీస్ కంపెనీలో ఈరోజు మనం చేసే ట్రాన్సాక్షన్స్. 1 or 2 మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడ ఏం వస్తాయి అనేది కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా ఉండే ఎంట్రీస్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే. రిమైనింగ్ రెగ్యులర్ గా ఏ మంత్ లో ఏ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా టైప్ చేసుకుంటూ మీరు వెళ్ళాలి. ఓకే. సో టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ. సెకండ్ మెటీరియల్ పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయాలి. 13. ఓకే. సర్వీస్ కంపెనీ. నేను ఆర్గనైజేషన్ ఇస్తాను. ఓకే. లేటెస్ట్ వర్షన్ 6.1 లో మనం డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్ గా 6.2 రిలీజ్ అయిందమ్మా. అంటే 6.2 లో మనం టోటల్ గా రిలీజ్ చేస్తారని ఏమి ఉండవు. 1 or 2, 3 ఫీచర్స్ యాడ్ చేస్తారు అంతే, దాని నుంచి ఏమి ఉండవు. ఆంధ్రప్రదేశ్ 6.2 లేటెస్ట్ వర్షన్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్, మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అన్ని నో పెట్టండి. రిమైనింగ్ అన్ని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజెడ్పీస్. ఓకే. వస్తుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూడండి. గ్రూప్స్ 28 లెఫ్ట్ సైడ్, లెడ్జెస్ 2, ఓజెడ్స్ 24. ఓకే. ఎస్కేప్, ఎస్కేప్. ఓకే. ఇప్పుడు ప్రీవియస్ మెటీరియల్ మాది లెడ్జర్ లకి వెళ్ళి ఐటమ్ లకి వెళ్ళి చేసేది ఉండదు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఓచర్స్, రెసిప్ట్, డేట్ మార్చండి, నెలకు ఒకసారి 1/4. రియల్ టైమ్ లో డైలీ మార్చాలి డేట్లు. ఇక్కడ 12 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 12 ట్రాన్సాక్షన్ డిఫరెంట్ డేట్లు ఉంటాయి. నేను మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నెలకు ఒకసారి మారుస్తున్నాను. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక్కడ 3 lakhs తో. ఆల్ టు సి ఆన్ ద స్పాట్. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. కంట్రోల్ ఏ, సేవ్. 3 lakhs క్యాష్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేస్, పేమెంట్, ఆల్ టు సి. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ.
22,500 cash. Control A. Next, cash deposit. One lakh. Bank accounts. Control A. Control A. నెక్స్ట్ ఎస్డి ఆఫీస్ సెకండ్ మీటర్ లో కొత్త లెడ్జెస్ వస్తాయి. బిల్డింగ్ కోసం ముందుగా డిపాజిట్ చేసుకున్నాం. డిపాజిట్ అసెట్స్ అంటాం ఇక్కడ. డిపాజిట్ అసెట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేస్తాం కదా, వాటి రిలేటెడ్ పేమెంట్ లో తీసుకోవాలి 25,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ అసెట్స్ మళ్ళీ పర్చేజ్ చేసాం బిజినెస్ కోసం. ఆల్ట్ సి. సెల్ఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఆల్ట్ సి. ఫర్నిచర్. ఎయిర్ కండిషనర్. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసెట్స్ అన్ని పర్చేజ్ చేసి యూజ్ చేస్తారు. నెక్స్ట్ టెలిఫోన్ ఎస్డి. డిపాజిట్స్. నెక్స్ట్ స్టేషనరీ పర్చేస్ 12,500. గ్లోబల్ హౌస్. జర్నల్. sundry creditors. Control A. Next, received as consulting fees 25,000 by check from Silver Services. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎనీవన్? తీసుకోవచ్చా లేదా? ఎనీవన్ ఆన్సర్? తీసుకోకూడదు సార్. చెక్ ఉంది సార్, చెక్కే తీసుకోవాలి సార్. ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు తీసుకోకూడదు? చెక్ ఉంది కదా సార్. సిల్వర్ సర్వీసెస్ అనేది ఎందుకు చెక్ ఉంది. తీసుకోకూడదు? చెక్ ద్వారా తీసుకున్నాం సార్. చెక్ ఇస్తున్నారు కదా సార్, చెక్ తీసుకోవాలి సార్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? చెక్ డెబిట్ సార్ మనకి. రిసిప్ట్ తీసుకుంటున్నాను, దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? చెక్ డెబిట్ సార్ ఏంటండి? మనకి. చెక్ డెబిట్. తర్వాత నెక్స్ట్ కన్సల్టెంట్ ఫీజు క్రెడిట్ సార్. క్రెడిట్ ఏమొస్తుంది? క్రెడిట్. కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్. సో డాక్టర్ ఫీజు, కన్సల్టెన్సీ ఫీజు అంటారు కదా, అలాగా ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సిల్వర్ సర్వీసెస్ అనేది నిరేషన్లు రాసుకోవచ్చు. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్. నెక్స్ట్ స్టేషనరీ. స్టేషనరీ ఎందుకు మనం F7 తీసుకోవాలి? అంటే అప్పు కొనుగోలు చేసింది సార్ మనకి. జనరల్ లో వేసుకోవాలి సార్ క్రెడిట్ కి. క్రెడిట్ కొనుగోలు చేసింది కాబట్టి తర్వాత పేమెంట్ చేయాలి సార్ మనం. క్రెడిట్ కొనుగోలు చేశారు కదా అప్పుకి, అందుకోసం సార్. ఎస్, క్రెడిట్ మనం చేస్తున్నాం తర్వాత కాబట్టి పేమెంట్ చేయాలి సార్. డ్రాయింగ్స్. ఎస్. మళ్ళీ డెబిట్ చేసి ఆఫీస్ ఎక్స్పెన్స్ తీసుకుంటాం. క్యాష్.
ఎస్కేప్. మీరు చేసిందని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఏమైనా మిస్టేక్స్ చేసినా ఇక్కడ వెళ్ళి మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ వన్ ఎక్స్పెండ్. 25,000 లో 19,250 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5,750 వస్తుంది. మీకు మెటీరియల్ లోనే బ్యాక్ సైడ్ గ్రూప్స్ లెడ్జెస్ అవి కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నారు. 19 లో ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, నెట్ ప్రాఫిట్ 5750. ఇక్కడ మీ గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారో చూసుకోవచ్చు. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారో చూసుకోవచ్చు. ఓకే, ఇలా మంత్లీ మీరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ మంత్ వెళ్ళాలి. ఎస్కేప్ ఇవ్వండి. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, జర్నల్లో 2, పేమెంట్లో 5, రిసిప్ట్లో 2. లెడ్జెస్, గ్రూప్స్, వోచర్ టైప్స్, కరెన్సీస్. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ మంత్ అయిపోయింది. మే మంత్ చూడండి, డేట్ మార్చండి 1/5. ఇంక్ అండ్ పేపర్స్. లాస్ట్ మంత్ లో అప్పుగా పర్చేజ్ చేశాం కదా, ఈ మంత్ లో డబ్బులు ఇస్తున్నాం, అక్కడ 0 అయిపోతుంది ఇంక్ పేపర్స్ కి. క్యాష్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్, కంట్రోల్ ఏ 2,500. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ బిల్, కన్వేయన్స్ బిల్. ఇవే ఎక్స్పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి. లాస్ట్ మంత్ లో గ్లోబల్ హౌస్ నుంచి అప్పుగా పర్చేజ్ చేసాం, ఇప్పుడు అమౌంట్ పే చేస్తుంది 0. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్. ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా ఒకటే, మీరు ఒకటే తీసుకోండి లాస్ట్ వరకు. మధ్య మధ్యలో మారుతూ ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్కటి దాన్ని ఒకటి సపరేట్ గా చేయకుండా ఒకటే తీసుకోండి. ఇంతే స్పీడ్ గా రియల్ టైమ్ లో చేయాలి. కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. ఒమేగా ఇన్ఫోటెక్ వస్తుందా రాదా? రాదు సార్. ఎందుకని? వస్తుంది సార్, వస్తుంది సార్. ఆ జరిగే ట్రాన్సాక్షన్ ఎలా అవును సార్, జరుగుతుంది? క్యాష్ ద్వారా జరుగుతుంది సార్. వచ్చింది సార్. ఓకే. కన్సల్టింగ్ ఫీజ్ లాస్ట్ మంత్ లో 25,000, ఇప్పుడు 15,000 యాడ్ అవుతుంది, మొత్తం 40,000 క్యాష్. తర్వాత సిటీ సర్వీసెస్ కంపెనీ వస్తుందా రాదా? రాదు సార్. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిటీ సర్వీసెస్ వస్తుందా రాదా? రాదు సార్. వెరీ గుడ్. సో రాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెరేస్ లో రాసుకోవచ్చు కావాలంటే పేరు. డ్రాయింగ్స్, కంట్రోల్ ఏ. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మే మంత్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మీకు కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ వన్. నెట్ ప్రాఫిట్ 29,690. 65,000లో 30,310 రూపాయలు వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 29,690. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోండి.
29,690. 65,000లో 30,320 కలిపితే 29,690. డాష్ బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్. సో ఏ మంత్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని కూడా చూపిస్తుంది. స్టాటిస్టిక్స్, లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి, ఇలా మంత్లీ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మే మంత్ అయిపోయిందా, జూన్ 1/6. ఇలా మంత్లీ చేసుకుంటూ 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. జూన్ మంత్ లో చూడండి, మీకు అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయేమో. ఆఫీస్ రెంట్ డెబిట్, శాలరీ డెబిట్, టెలిఫోన్ బిల్స్ డెబిట్, 3 డెబిట్ చేసి చెక్ క్రెడిట్ పేమెంట్. తర్వాత రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్. మనము రాజ్ ట్రావెల్స్ నుంచి ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం. ఎందుకోసం, మనం వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకున్నాం బాడుగకు. సో బాడుగకు మనం తిరుపతికో హైదరాబాద్కో తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారు, ఒక ఇన్వాయిస్ రైజ్ చేశారు. సో అప్పుడు మనం F7 ఎంటర్ చేసుకోవాలి. రిసీవ్డ్ వచ్చిందని రిసిప్ట్ లో వేయకూడదు, అక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాలి. క్యాబ్ హైరింగ్, $5,500. రాజ్ ట్రావెల్స్, సన్డ్రీ క్రెడిటర్స్, F7 ఎంటర్ చేయాలి. తర్వాత మనం డబ్బులు ఇస్తామంటే అప్పుడు వాళ్ళ పేమెంట్ లో వేయాలి. 23 ఫుడ్ చైన్ వస్తుందా రాదా? ఫుడ్ చైన్ రాదు. ఓకే, సాలరీ అడ్వాన్స్ పేమెంట్, కరెంట్ అసెట్స్. అడ్వాన్స్ తీసుకుంటాడు ముందుగా 3,000. డ్రాయింగ్స్, ఇవన్నీ మీకు తెలిసినట్లే. నెక్స్ట్ ఆ జూన్ మంత్ అయిపోతేనే వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. చూసి ఓకే అని కన్ఫర్మ్ అయిందంటే మళ్ళీ ఇక్కడ వస్తాం. నెక్స్ట్ జూలై 65,000. ఆల్ఫాటెక్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. సో అందుకు మనం ఏం చేసామంటే ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం. F7 ఎంటర్ చేయాలి. డేట్ మార్చుకోండి, జూన్ మంత్. F7 తీసుకోండి, ఆల్ట్ సి, సన్డ్రీ డెబ్టార్స్ 65,000. కన్సల్టింగ్ ఫీస్, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం F7 లో వేస్తున్నాం, వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకోండి, రిసిప్ట్ లో వేస్తున్నాం, అక్కడ వాళ్ళ వాల్యూ 0 అయిపోతుంది. తర్వాత ప్రీపెయిడ్ మెగాజిన్ పేమెంట్, కరెంట్ అసెట్స్ 2,500. HDFC బ్యాంక్. సో తర్వాత శాలరీస్ 12,000. లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నావు కదా, అది ఈ మంత్ లో ఇచ్చేసి 0 అయిపోయింది. శాలరీ అడ్వాన్స్ ఆ 3,000 పట్టుకొని మిగతా 9,000 అతనికి మనం అకౌంట్ లో వేస్తాం. ఇలా ఎంటర్ చేయాలి. శాలరీ అడ్వాన్స్ తీసుకుంటే అడ్జస్ట్మెంట్ ఇలా ఎంటర్ చేయాలి. సేవ్. ఓకే, ఇంక రిమైనింగ్ అన్ని మీకు తెలిసినట్టు ఆల్రెడీ. ఆగస్ట్ మంత్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఏదైనా బిజినెస్ పెట్టిన తర్వాత మనం ఇన్సూరెన్స్ కూడా పెడుతూ ఉంటాం. కరెంట్ అసెట్స్ 6,000. HDFC బ్యాంక్. నెక్స్ట్ కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్, వరల్డ్ ఎక్స్ మల్టీమీడియా రాదు. ఓకే, నెక్స్ట్ 40 రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 50,000 ఆన్ మీడియా లైఫ్.
ఓకే. మీడియా లెవెల్ మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. మనం ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం. F7 ఆల్ట్ సి మీడియా లైవ్ సన్డ్రీ డెప్టార్స్ 50,000 కన్సల్టింగ్ ఫీస్. తర్వాత వాళ్ళు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? క్యాష్ 20,000, చెక్ 28,000 అండ్ సెటిల్ ద బిల్ అన్నారు. 2,000 ఇవ్వలేదు. సో అప్పుడు మనం రిసిప్ట్ లో ఎలా ఎంటర్ చేయాలి? మీడియా లైవ్ టోటల్ 50,000, 0 క్యాష్ 20,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000, 28,000, రిమైనింగ్ 2,000 డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇలా ఎంటర్ చేయాలి. ఇలాగా ఎంటర్ చేయాలి. సేవ్. ఓకే. సెప్టెంబర్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? సెప్టెంబర్ సెప్టెంబర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. అవే రిపీట్ అవుతూ వస్తాయి, మా కొత్త టైం రావు. ఓకే. లాస్ట్ మంత్ లో వచ్చిన ఎక్స్పెన్సెస్ కవర్ అవుతూ వస్తాయి. అక్టోబర్ మంత్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ రిసీవ్డ్ చెక్ కన్సల్టింగ్ ఫీజ్ ఎక్సీడ్ ఇంట్రెస్ట్ అవన్నీ సార్, బ్యాంకు క్యాష్ వచ్చినప్పుడు వాటి మీద ఉమ్. డిఫరెంట్ ఏంటి సార్ ఒకసారి? ఏంటండి? అంటే క్యాష్ బ్యాంక్ వస్తుంది సార్, ఒక చెక్ వస్తుంది కదా, అట్లాంటప్పుడు అట్లా ఉమ్. అట్లా ఎందుకు తీసుకోవాలి సార్ మనం? వాళ్ళ పేరు ఎందుకు తీసుకోకూడదు అప్పుడు? ఇప్పుడు అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్ ఆర్ చెక్? చెక్ సార్, అప్పు సార్, అది చెక్ ఉంటే అలాంటే వస్తాయి కదా. ఎవరు ఇప్పుడు టాలీ నేర్చుకున్నది ఎక్కడ మీరు? మీ దగ్గర సార్, టాలీ లోకేష్ సార్ దగ్గర. ఆ, లోకేష్ ఇన్ఫోటెక్ లో టాలీ నేర్చుకుంటున్నారు. ఎలా అవును సార్. నేర్చుకుంటున్నారు? ఆన్ ద స్పాట్ క్యాష్ ఆర్ చెక్ ఇచ్చేసి నేర్చుకుంటున్నారు. అవును ఫలానా సార్. పర్టికులర్ లొకేషన్ ఎవరు అని తెలియాలి కదా, ఎవరు ఇచ్చారు అని తెలియాలి కదా, ఎస్ అనేది సార్. నెరేషన్ లో రాసుకోవాలి. ఓకే సార్. పర్టికులర్ లొకేషన్ నెరేషన్. ఓకే ఓకే. సో బైక్ డిస్క్రిప్షన్. ఎక్కడ కొన్నావు? బజాజ్ షోరూమ్ లో కొన్నాను. ఎలా కొన్నావు? క్యాష్ ద్వారా. ఆ ఓకే సార్. బజాజ్ షోరూమ్ అనేది నెరేషన్ లో రాసుకోవాలి. ఓకే పర్టికులర్ ఓకే పేరు సార్. అని తెలియాలి కదా, ఎక్కడ కొన్నావు. అదే నువ్వు అప్పుగా అయితే అవసరం లేదు, అతని పేరే తీసుకోవాలా. నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నావు క్యాష్ ఆర్ చెక్ అని. అవును సార్. అవి మెన్షన్ చేయకపోతే నువ్వు చెప్పినట్టుగా అవి క్రియేట్ అవుతాయి. అది లైక్ మనం పేరు తీసుకుంటాం. ఓకే సార్. క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదు అంటే ఎక్కడ ఒక చోట అది నేరేషన్. క్రెడిట్ అని. క్రెడిట్. ఉమ్. Yeah. నవంబర్ చూడండి. నవంబర్ లో త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. సో అందుకు గాను మనం F7 లో ఎంటర్ చేస్తున్నాం. సన్డ్రీ డెప్టార్స్ 27,500. కన్సల్టింగ్ ఫీస్. సో తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మనం రిసిప్ట్ లో పోస్ట్ చేసాం. 27,500 వాళ్ళు ఇచ్చారు అనేసి మనం ఎంటర్ చేసామండి. చెక్కు ఇచ్చారు కదా అని ఎంటర్ చేసుకున్నాం. మనం వెళ్ళి చెక్కు ఇవ్వడానికి బ్యాంకుకి వెళ్ళాం. బ్యాంకుకి వెళ్తే వాళ్ళ చెక్కు చూసి చెక్కులో అమౌంట్ లేదు, బౌన్స్ అయిపోయిందని చెప్పారు. బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ రిసీవ్ కంపెనీ చెక్ 27,500 వాస్ బౌన్స్. మళ్ళీ వాళ్ళు మనకి ఇవ్వాల్సినట్టే కదా, అప్పుడు పేమెంట్ లో వేయాలి. మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా,
మళ్ళీ కూడా ఇవ్వాల్సినట్టే. ఫస్ట్ F7, మళ్ళీ F6, మళ్ళీ F5. మళ్ళీ ఎంత ఇచ్చారు వాళ్ళు? హాఫ్ అమౌంట్ ఇచ్చారు. మళ్ళీ రిసిప్ట్ 12,500. ఇలా ఇలా ఎంటర్ చేయాలి. చెక్ బౌన్స్ అయినప్పుడు ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. డిసెంబర్ మంత్ చూడండి, ఏమైనా డౌట్ ఉందేమో? డిసెంబర్ మంత్ లో 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ F7. ఫిక్స్డ్ అసెట్స్ 12,000. ట్రాన్స్ఫార్మ్ టెక్ సన్డ్రీ క్రియేటర్స్ జనవరి మంత్ చూడండి. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు చార్జెస్ కట్ చేసుకుంటూ ఉంటారు. 83 పేమెంట్ బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. జనవరి మంత్ ఇలా ఎంటర్ చేసుకుంటాం. అవే రిపీట్ అవుతూ వస్తాయేమో, కొత్తగా అంటూ ఏం లేవు. ఫిబ్రవరి మంత్ చూడండి. ఫిబ్రవరి మంత్ లో చూడండి. ఇక గణేష్ చతుర్థి వస్తుంది, పటాకులన్నీ బాగా పేలుస్తున్నారు చూడండి. ఫిబ్రవరి చూడండి మా. సో ఫిబ్రవరి మంత్ వరకు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ మీకు వస్తుంది. మార్చి మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఈ యొక్క ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ చేయాలి, డిప్రిసియేషన్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ 208,659 వచ్చేస్తుంది. అంతవరకు రాదు. మీరు మార్చి మంత్ వరకు చేయండి. రేపటి 94 రివర్స్ వేయాలి ఎంట్రీస్, ఎందుకని చెప్తాం. F7 గ్లోబల్ హౌస్ 600 స్టేషనరీ రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి. ఎందుకనేది టుమారో క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ వాట్ సింపుల్ గానే రియల్ టైమ్ లో కూడా ఇలాగే 12 months ట్రాన్సాక్షన్స్ కంటిన్యూగా మనం పోస్ట్ చేస్తాం. మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్ని చెక్ చేసుకుంటూ, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ వస్తే బ్యాక్ ఎండ్ లోనే మీకు ఇచ్చి ఉంటాను. మెటీరియల్ బ్యాక్ సైడే కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఏమైనా ఉన్నా, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉన్నా, ఓకే, అన్ని ఇక్కడే ఉంటాయి. సర్వీస్ కంపెనీ అన్ని ఇక్కడే ఉంటాయి, చూసుకోవచ్చు. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటాం. ఇలా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ, కంపెనీ కానీ, ఫర్మ్ లో కానీ నువ్వు పని చేస్తే ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలి అనేది నేను మీకు టుడే క్లాస్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుమారో మనము ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఎలా తీయాలి, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఓకే, జీరో బ్యాలెన్స్ మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఎలా జీరో బ్యాలెన్స్ చేయాలి అనేది టుమారో క్లాస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఎనీవన్? సో సెకండ్ మెటీరియల్ స్టార్టింగ్ లో పేజెస్ ఉండేటివి ఒకసారి చదవండి. స్టార్టింగ్ పేజెస్ లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, అక్కడ మీరు చదవాలి. చదివి చూసుకోండి. చాలా వరకు అడ్జస్ట్మెంట్స్ అవుతాయి, కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకసారి మెటీరియల్ ఇచ్చిన తర్వాత చూడాలి ఏంటి, ఎలా ఉంది, ఏంటిది అనేసి నీట్గా. అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది క్లియర్గా. ఓకేనమ్మా? క్లియరా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? యా. ఇంకా ఝాన్సీ గారు, వెంకీ క్లియరా? సంపూర్ణ, దివ్య? యా, ఎస్ సార్, క్లియర్. డన్. అవి చేయండి. ఫ్రమ్ టుమారో అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో వెంకీ ఒకసారి టీమ్ అది అల్ట్రా వివరి వెంకీ, లైక్ విజయవాడ, ఐ థింక్ ఇక్కడ అది నెట్ కనెక్షన్ బాగా చూసుకో బ్రదర్. వాట్సాప్ చేయండి, చేస్తాను.